జరంతా లాలి జరంతా మన వీడియోలో కూడా జరంతా చూడరులా అందరు ఎట్లున్నారు మంచిన్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచా స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఇటు బ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోతే ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా తెలుసు కదా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టడం అస్సలు మర్చిపోకుర్రి. ఏందక్కో బెడ్ మీద కూర్చొని కట్ చేస్తాను ఉల్లిగడ్డలు ఏ గదేం లేదు ఇలా బయట ఘోరంగా బిభత్సంగా ఉడకపోతుంది. హాల్లో కూర్చొని కట్ చేసిన అనుకోండి నా బిడ్డ వచ్చి అస్సలు కట్ చేయనియదు అల్ల ఏలు పెట్టి ఆగం చేస్తుంది. అందుకే తనకు కనబడకుండా వచ్చి తను హాల్లో టీవీ చూస్తుంటే నేను ఇట్లా బెడ్లో కూర్చొని కట్ చేస్తున్నాను అన్నమాట. కానీ నేను అనుకుంటానో లేదో కొసేపు నేను కనబడకపోయేసరికి అమ్మ అనుకుంటే ఎత్తుక్కుంటూ రానే వస్తుంది. వచ్చిందంటే కథం ఇంకా నేను కట్ చేస్తా అని ఎంబడి పడుతుంది. ఒక్కొక్కసారి ఏమో సపోర్ట్ చేయకుండా పోతుంది, ఒక్కొక్కసారి ఏమో ఆగం చేస్తుంది. ఆమె మూడు ఎప్పుడు ఎట్లుంటుందో ఎవరికి తెలియదు. ఏం లేదు కానీ ఈ ఉల్లిగడ్డల్ని ముట్టుకొని మళ్ళీ అంతా ముఖానికి రుద్దుకుంటే ఆమెకి అనవసరంగా మండుతుంది అని నా బాధ. మళ్ళీ కిచెన్ లో ఉంటే అబ్బా మామూలు ఉడకపోయట్లేదు. కాసేపు ప్రశాంతంగా ఫ్యాన్ వేసుకొని కూర్చొని కట్ చేద్దాం. కొంచెం ఈ రూము చల్లగా ఉంటుంది అన్నమాట. మనము ఫ్యాన్ వేసుకుంటే సరిపోతుంది. ఎండాకాలంలో అయినా సరే రూమ్ కూల్గా ఉంటుంది. ఇంకా అందుకోసమే ఎక్కువ ఈ రూమ్లోనే నేను స్పెండ్ చేస్తాను. అదేందో ఈ రూము ఎండాకాలంలోనేమో మంచిగా చల్లగా ఉంటుంది, అదే చలికాలంలోనేమో వెచ్చగా ఉంటుంది. ఏ కాలంలోనైనా కన్వీనెంట్గా మాకు ఇదే రూమ్ ఉంటుంది. యాక్చువల్లీ ఈ రూమ్లో ఈ బెడ్స్ లేకుంటుండే. రీసెంట్గానే మేము ఈ రూమ్లోకి బెడ్స్ తీసుకొచ్చి వేసినాము. వేరే రూమ్లో ఉండే అనమాట. ఈ రూమ్ మంచిగా అనిపిస్తుంది కదా అన్నట్టుగా ఇంక ఈ రూమ్లోకే తీసుకొచ్చేసినాం బెడ్స్. నాకే చెమటలు ఎక్కువ కారుతాయి అంటే నా బిడ్డ నన్ను మించి అసలు మామూలు చెమటలు కారే. ఆమెకు కొంచెం ఉడికిందంటే కొంచెం ఆడుకున్నదంటే చాలు బిభత్సంగా చెమటలు కారుతాయి. టీవీ రిమోట్ ఉంటుంది కదా గల్ల సెల్స్ ఖరాబ్ అయి ఉంటే అర్జెంటుగా అప్పటికప్పుడు అవసరం ఉంటే ఏసీ రిమోట్లో సెల్స్ తీసి టీవీ రిమోట్లో వేసినాం అనమాట. ఇక ఆగం అవుతుంది ఏసీ ఆన్ చేయమ్మా నాకు ఉడకపోతే నా వల్ల అవ్వట్లేదే దండం పెడతా అని చూసిరా ఎట్లా దండం పెడతాందో. ఏందక్క వర్షాకాలమే గంత ఉడకపోతుందా మీకంటే నిజంగా ఉల్లా బిభత్సంగా ఉడకపోతాను. అసలు మామూలు ఎండ కొట్టట్లేదు. మొన్న 4 days కంటిన్యూస్గా వర్షం పడ్డది. ఇప్పుడు 3 days నుంచి కంటిన్యూస్గా ఎండ అయితే ఇక మామూలు కొట్టుడు అంటే ఈడ్చి కొడుతుంది. ఎండాకాలంలో కూడా అంత ఎండలు కొట్టలేదు అట్లా కొడుతుంది. కొంచెం మాకు ఈ రూమ్ కూల్గా ఉండడం వల్ల మేము తట్టుకోగలుగుతున్నాం. కానీ మా చుట్టుపక్కల ఇండ్లు మొత్తం అయితే వాళ్ళు ఏసీలే నాన్ స్టాప్ ఏసీలు రన్ అయితేనే ఉన్నాయి. అంటే బయట ఉంటుంది కదా సో అవి తిరుగుతూ ఉంటే మనకు తెలుస్తుంది అనమాట. సౌండ్స్కి అట్లా చెప్తున్నా నేను. వాళ్ళే రన్ అవుతుందని నీకు ఎట్లా తెలుసు అని మళ్ళీ అడుగుతారేమో అని ముందే చెప్తాను. ఇంతకు మీ దగ్గర వాతావరణం పరిస్థితి ఏంటి అన్నది కామెంట్ చేయండి. నా బిడ్డ చూసిర్రా ఏసీ కోసం నన్ను ఎంత కాకా పడతా ఉందో. ఎన్ని కాకా పడినా కానీ నేను మాత్రం ఏసీ అస్సలు వేయా అని చెప్తాను. ఇంకా అట్నో ఇట్నో నా బిడ్డతో ఒరుకుంటున్నైతే ఉల్లిగడ్డలు అయితే కోసేసినాను. గన్ని ఉల్లిగడ్డలు ఎందుకక్క అంటే ఇంకా చాలా రోజులు అవుతుంది అనమాట. ఇంకా మా ఇంట్లో మీకు కూడా తెలుసు కదా నాకు ఒక సిస్టర్ కూడా కామెంట్ చేసింది అక్క ఏంటక్క ఈ మధ్య నాన్ వెజ్ వీడియోసే రావట్లేవు అనేసి. సో ఈ మధ్య ఇంకా శ్రావణం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేము ఇంట్లో అసలు నాన్ వెజ్జే వండలేదు. ఇంకా ఈరోజే ఎగ్ వండుతున్నా అన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజే శ్రావణం కూడా అయిపోయింది. ఈరోజే ఇది సాటర్డే రోజు షూట్ చేసిన అన్నమాట. నిన్ననే లాస్ట్ శ్రావణం ఫ్రైడే అన్నారు. మరి నాకు కూడా తెలియదు అయిపోయింది అని అన్నది మా పక్కనక్క. కానీ పక్కన అంటే కానీ నాకంత క్లియర్గా తెలియదు. మరి మీరే కామెంట్ చేయాలి శ్రావణం అయిపోయిందా లేదా అని. నేను శ్రావణం కోసం నాన్ వెజ్ తినకుండా మాత్రం లేమో ఇంకా అది అనుకోకుండా అట్లా అయిపోయింది. నాకు ఫీవర్ రావడం వల్ల ఇంకా మా బావకి ఇంతకుముందే నాన్ వెజ్ అంటే గిట్టదు. ఇంకా నాకు ఫీవర్ అని రావడం వల్ల ఇంకా ఆయన కూడా అవాయిడ్ చేసిన అనమాట. అది సంగతి. ఇంకా పాపం నేనంటే ఎట్లా తినట్లేను, అట్లీస్ట్ వీళ్ళు ఎగ్ అయినా తినట్లేరు కదా. అండ్ ఇంకా ఊకి అటు చేసి ఇటు చేసి పులుపు కూరలు అవుతాయి అన్నట్టుగా కొంచెం పులుపుకి బ్రేక్ ఇద్దాం అన్నట్టుగా ఈ రోజు వాళ్ళ కోసం అయితే ఎగ్ కర్రీ చేద్దాం అన్నట్టుగా అన్ని ఉల్లిగడ్డలు అయితే పోయాల్సి వచ్చింది. అసలు మస్తు రోజులు అవుతుందిలా నేను దోశ పిండి నానబెడదాం అనుకోని. మీకు తెలుసు కదా నేను కాస్ట్ ఐరన్ ప్యాన్ తీసుకున్నా అనేసి. తీసుకున్న రోజు నానబెట్టిన దానికోసము. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని మీద దోశ ట్రై చేయలేదు. అప్పుడు ట్రై చేసినప్పుడు రాలేదు, పిండి అంతా వేస్ట్ అయిపోయింది. ఇంక ఇప్పటికీ దోశ ప్యాన్ తీసుకొని దగ్గర నెల దాటిపోయింది. నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాం. డిమార్ట్కి వెళ్ళి 1 month అయిపోతుంది. సో స్టిల్ ఇప్పటి వరకు దాన్ని ఇంకా ట్రై చేయలేదు కదా. సో చాలామంది చెప్పిళ్ళు చాలా రకాలుగా దోశ ప్యాన్ గురించి. చాలా మంది గంజి నీళ్ళు పోసి కాసేపు ఉడికించక్క అని చెప్పి, కొద్దిమంది ఏమో చపాతీని కాలవండి అని చెప్పి, కొంతమంది ఏమో ఐస్ ట్యూబ్స్ వేసి రుద్దండి అని చెప్పిళ్ళు. ఇంకా ఎవరికి తోచింది వాళ్ళు చాలా కామెంట్స్ వేసిళ్ళు. ఆ వీడియో నాకు స్టిల్ ఈ రోజు వరకు అయితే 12 లక్షల వ్యూస్ వచ్చినాయి. అంటే 1.2 million వ్యూస్ వచ్చినాయి. బొచ్చడి కామెంట్స్ వచ్చినాయి. ఉళ్ళ 1, 2 అని నేను చెప్పాను. అన్ని పాజిటివ్ కామెంట్సే వచ్చినాయి. 2 కామెంట్స్. ఎందుకంటే నేను ప్రతి కామెంట్ చూస్తాం మేము, నేను కానీ మా ఆయన కానీ మా సిస్టర్ కానీ
ప్రతి కామెంట్ మేము చూసాము. సో అట్లా మాకు తెలుస్తుంది అనమాట ఎవరు ఏం కామెంట్ పెడతారని. అస్సలు నేను కామెంట్స్ అయితే ఇగ్నోర్ చేయను, ఎందుకంటే నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను కాబట్టి, కంపల్సరీ రెస్పాండ్ అవుతా కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చూసా. కొన్ని ఆటోమేటిక్గా ఇంకా ఒక్క కామెంట్కి వాళ్ళే కామెంట్ పెడితే మాత్రం నాకు కనిపించదు, అట్లాంటివి మాత్రం చూడగానే మ్యాక్స్ నేను అన్ని కామెంట్స్ చూసా. ఆ వీడియోకి ఒక 2 కామెంట్స్ నెగిటివ్ వచ్చినాయి, దగ్గర ఒక 500-600 కామెంట్స్లలో 2 నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. అది కూడా ఏంటంటే ఓవర్ యాక్షన్ బ్యాచ్ అని ఒకరు పెట్టిర్రు, ఇంకా అదే ఐడి తోటే ఇంకొక ఆమెనే 2 పెట్టింది అనమాట. సో ఆమె కావాల్సుకొని కూడా ప్రతి వీడియోకి పెడుతుంది. మరి ఆమె నాకు తెలిసిన ఆమె అనుకుంటా, మేబీ ఆమె ఎవరిని ఫాలో అవ్వదు, ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండదు. నా వీడియోకే ప్రతి వీడియోకి నెగిటివ్ కామెంట్ పెడుతూనే ఉంటుంది. అంత పని కట్టుకొని మరీ డీపీ ఉండదు, ఏముండదు. ఆ ఫేక్ అకౌంట్ అంటే ఖచ్చితంగా నాకు తెలిసిన నా సరౌండింగ్లో ఉంటారు కదా, నేనంటే గిట్టని వాళ్ళు ఉంటారు కదా, నేనంటే పడని వాళ్ళు, నన్ను చూసి ఓర్వని వాళ్ళే ఎవరో ఒకరు అట్లా పెడతారేమో అని నా ఒపీనియన్ మాత్రమే. మనకి ఒకటి ఏంటిదంటే, మనకి శత్రువులు, మనకి ఎనిమీస్ ఎక్కడో ఉండరు, మన చుట్టూ మన సరౌండింగ్లోనే, మన చుట్టాల రూపంలో కానీ, మన ఫ్రెండ్స్ రూపంలో కానీ, మన ఇంటి పక్కటోళ్ళ రూపంలో కానీ, మన చుట్టుపక్కటోళ్ళనే ఉంటారు అన్నమాట, దూరం ఎక్కడో ఉండరు. ఇంకా సోషల్ మీడియా అంటే పాజిటివిటీని తీసుకోవాలి, నెగిటివిటీ తీసుకోవాలి. సో నేను 2 తీసుకుంటే, పాజిటివ్ కామెంట్ పెట్టిన వాళ్ళకి పాజిటివ్గా రిప్లై ఇస్తా, నెగిటివ్ కామెంట్ పెట్టిన వాళ్ళకి ఇచ్చి పడేస్తా, ఏది వదిలిపెట్టా నేను. 2 తీసుకుంటే ఇద్దరికి రిప్లైస్ ఇస్తాను నేను ఖచ్చితంగా. అంతే కదా, మరి మనం పాజిటివ్ కామెంట్ తీసుకొని పాజిటివ్గా రెస్పాండ్ అయినప్పుడు నెగిటివ్ కామెంట్ కూడా మనం తీసుకోవాలి, నెగిటివ్ రెస్పాండ్ కంపల్సరీ అవ్వాలి. ఎవరి పాపం వాళ్ళదా అని వదిలేయద్దు. ఎవరి పాపం వాళ్ళదన్నది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఎవరి పాపం వాళ్ళకే అని మనం వదిలేసినాం అనుకోండి, మనకే పెద్ద బొక్క పడిద్ది. అట్లనే ఊరుకుంటానం కదా అని ప్రతిదానికి రెచ్చిపోతూ ఉంటారు. ఒకసారి గట్టిగా ఇచ్చి పడేసినాం అనుకోండి, ఇంకా మూసుకొని ఉంటారు అనమాట. అందుకే నేను కంపల్సరీ నెగిటివ్ కామెంట్కి రెస్పాండ్ అవుతాను. మనకి ఎవరైనా అన్యాయం చేస్తే అంటా ఉంటారు కదా, ఎవరి పాపం వాళ్ళకే అని. వాళ్ళకి ఎప్పుడో పాపం జరిగితే అరే మనకి ఇట్లా చేసినందుకే వాళ్ళకి ఆ పాపం జరిగింది అని అనుకోవడం, దాన్ని కలపడం అది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. ఎవరి పాపం వాళ్ళది అన్నది ఒకప్పుడు, ఇప్పుడు ఎప్పటిదప్పుడే తీర్చేసుకోవాలన్నమాట. కడుపులో పెట్టుకొని అట్లా ఇట్లా చేయకూడదు. మనకు అనిపించిందా ముఖం పట్టుకొని అనేయాలి. నేను మాత్రం అదే టైపు. ఎంత మంచిగా ఉంటానో అంతే, నాకు అన్యాయం చేసేయాలంటే అస్సలు ఊరుకొని, మాట అంటే అస్సలు పడను. ఫ్యామిలీస్ కావాలి అనుకుంటా, ఫ్రెండ్స్ కావాలి అనుకుంటా, అందరితో బాగుండాలి అనుకుంటా. నాతో బాగుండాలతో నేను బాగుంటా, నాతో తిక్క చేసిన వాళ్ళతోటి నేను ఇంకా అంతకు మించి నేను చేస్తా. సర్లే వాళ్ళు ఇంక ఈ మ్యాటర్ ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్ళిపోతుంది కదా. అదే అంటారు కదా, మీరు ఎందుకు బ్యాడ్ కామెంట్స్కి రెస్పాండ్ అవుతారు అనేసి. సో దానికి నేను ఒక క్లారిటీ మీకు ఇచ్చింది అనేసి నేను అనుకుంటున్నా. అదన్నమాట. వాళ్ళు ఇంకా దోశ ప్యాన్ ముచ్చటకత్తే ఇంకా ఈసారి ఎట్లయినా ఖచ్చితంగా దాని మీద దోశ చేయాల్సిందే అనేసి ఇంకా నేనైతే ఫిక్స్ అయిపోయినా అనమాట. అందుకే ఇంకా అంతమంది కామెంట్స్ చేస్తే అందులోకి వెళ్ళి నాకు ఈజీగా అనిపించింది ఏంటంటే చపాతీ దాని మీద కాలవడము. ఎందుకంటే మేము రెగ్యులర్గా ఇంట్లో చపాతీ వేసుకుంటాం కాబట్టిగా, అరే ఐరన్ ప్యాన్ మీద చపాతీ చేయొచ్చా అని నాకు అనిపించింది. చాలామంది చేసిళ్ళు చపాతీ కాలవండి అని. అరే ఇది ఒక బెస్ట్, ఇంకా నాకే మంచిది. ఎందుకంటే మేము చపాతీ నాన్ స్టిక్ మీద చేసినాం అనుకోండి, అదే హెల్త్కి మంచిది కాదు. ఈ ఐరన్ ప్యాన్ మీద చపాతీ వేసుకోవచ్చు అంటే ఇంకా అంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పుర్రుల్లో. హెల్దీగా తినచ్చు, మళ్ళీ మేము రెగ్యులర్గా చేసుకుంటాము. నేను చపాతీ కాలవడానికి కూడా మేము మస్తు ఇబ్బంది పడుతూ ఉంటాం అనమాట. ఈ నాన్ స్టిక్ దాని మీద కరెక్ట్ రాదు, అంత సోది ఉంటుంది. నేను సపరేట్ చపాతీకి ఒక మంచి ప్యాన్ తీసుకోవాలనేసి అనుకుంటున్నా. మళ్ళీ దానికి 2-3 వేలు అంటారని ఆగుతున్నా. ఇంట్లో ఇన్ని నాన్ స్టిక్ ప్యాన్లు పెట్టుకొని మళ్ళీ అవసరమా అన్నట్టుగా కొద్ది రోజులు వెయిట్ చేద్దాం అన్నట్టుగా ఆగిన ఇన్ని రోజులు. కానీ ఇంకా ఇప్పుడు నాకు ఒక హ్యాపీ అనమాట. దోశ ప్యాన్ మీద, అదే కాస్ట్ ఐరన్ ప్యాన్ మీద చపాతీలు కూడా కాల్చుకోవచ్చు అని మీరు చెప్పినాక నాకు మస్తు హ్యాపీగా అనిపించింది. సో చపాతీలు కాల్చినాక దోశ పోస్తే పర్ఫెక్ట్గా వస్తుందని నాకు ఒక సిస్టర్ అయితే, ఒక్కరు కాదు అదే చాలామంది కామెంట్ చేసిర్రు. సో నాకు అది ఈజీగా అనిపించింది మిగతా అన్నిటికంటే. ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా నేనైతే ఒక 2-3 టైమ్స్ అయితే ఆల్రెడీ చపాతీ కాల్చిన దాని మీద. సో ఇంక ఇప్పుడు దోశ బ్యాటర్ నానబెడుతున్నాను అనమాట. రేపు దోశ చేయాలి. నేను దోశ రెసిపీ ఎప్పుడు ఒకేలాగా చేయను, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తా. ఒకసారి రాగులతో చేస్తా, ఒకసారి జొన్నలతో చేస్తా. బియ్యంతో చేసినప్పుడైతే కంపల్సరీ అలా మకానా యాడ్ చేస్తా, అటుకులో యాడ్ చేస్తా, అండ్ కొన్ని సగ్గు బియ్యం కూడా యాడ్ చేస్తా. బట్ ఇప్పుడు సగ్గు బియ్యం లేకపోయేసరికి అయితే ఇంకా యాడ్ చేయలేదన్నమాట. ఖచ్చితంగా మకానా మాత్రం నేను ఏ రెసిపీ చేసినా కానీ, అంటే ఇడ్లీ రెసిపీ చేసినా కానీ, పెసరట్టు రెసిపీ చేసినా కానీ, దోశ రెసిపీ చేసినా కానీ 1 ఇయర్ నుంచి ఖచ్చితంగా మకానా యాడ్ చేస్తున్నా. బికాస్ మకానా మనం ఉట్టిగా తినాలంటే తినలేము. అట్లీస్ట్ అట్లా యాడ్ చేసుకున్నా కొంచెం హెల్దీగా మన కడుపులోకి వెళ్తుంది కదా.
మకానా ఎంత హెల్దీయో ఎంత కాస్టో మీకు తెలిసిన ముచ్చటే కదా. నేను డీమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి ఒక 500 grams మకానా అయినా పట్టుకొచ్చుకుంటా. అలాగే కొన్ని యాడ్ చేసుకుంటూ వస్తాను అనమాట. ఒకవేళ మళ్ళీ డీమార్ట్కి వెళ్ళేసరికి ఈ మకానా అయిపోయింది అనుకో, ఇంకా మళ్ళీ మా బావని తీసుకురమ్మనేసి చెప్తా. మనం ఊకే ఇడ్లీ దోశనే చేసుకోం కదా, మేము మ్యాక్సిమము మంత్కి ఒక 2 times చేస్తా ఇడ్లీ, అంటే 2 times మిక్సీ పడతా అంతే. మిగతా టైమ్స్ చపాతీ ఆరెల్స్ గడక రాగి జావా ఇట్లాంటివి తీసుకుంటాము. దోశ ఇడ్లీ అనేది తక్కువ, ఎందుకంటే బికాస్ నాకు నచ్చదు అనమాట, నేను ఎక్కువ తినను. నేను ఆ రెసిపీస్ చేస్తాను అంటే మా బావకి ఇంకా నా బిడ్డ కోసం మాత్రమే చేస్తా. దోశ అన్న ఎట్లీస్ట్ తింటా కానీ ఇంక ఇడ్లీ అయితే నాకు అస్సలు నచ్చదు. చాలా మంది నన్ను ప్రెగ్నెంటా అక్క మీరు ప్రెగ్నెంటా అని అడుగుతారు. నన్ను చూస్తే మీకు అట్లా అనిపిస్తుందా అవులా నేను ఇట్లా లడ్డుగా నాకు ఇట్లా పొట్టొచ్చిందా ఏమన్నా అనిపిస్తుందా మీకు అన్నది కామెంట్ చేయండి. ఇందాక నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నా కదా అప్పుడు అదే మాట్లాడుతున్నా, బట్ ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి ఆ మూమెంట్ వెళ్ళిపోయింది అనమాట, అందుకే ఇప్పుడు అడుగుతున్నా. అయితే ఏంది ముచ్చట అంటే మేమైతే బయటకు వచ్చి ఉండే ఒక చిన్న పని మీద వరంగల్ సైడు. సో నాకు ఫీవర్ వచ్చిన దగ్గర నుంచి నేను ఫుడ్ సరిగ్గా తీసుకుపోవడం వల్ల ఇన్స్టంట్ ఎనర్జీ కోసం మోసంబి జ్యూస్ బిభత్సంగా తాగినుళ్ళ. నేను ఎంత తాగినా అంటే ఈ 20 days నుంచి నేను ఏం తినకుండా ఏం తాగకుండా నన్ను మోసంబి జ్యూసే బతికించిందని చెప్పచ్చు. చాలా మంది వీక్ ఉన్నప్పుడు చెప్తారు కదా ఓఆర్ఎస్ తాగు ఇంకా కొబ్బరి నీళ్ళు తాగు అనేసి. కొబ్బరి నీళ్ళు ఓకే, ఓఆర్ఎస్కి మాత్రం నేను అస్సలు ఓకే చెప్పాను. బికాస్ ఓఆర్ఎస్లో షుగర్ యాడ్ అవుతుంది అండ్ అది రియల్ ఫ్రూట్ జ్యూస్ కానే కాదు. అది వెనకటికెళ్ళి పేరు అట్లా పోవడం తప్ప ఇంకేం లేదు. అది తాగితే అన్హెల్దీ తప్ప హెల్దీ అయితే అస్సలు కాదు. ఇంకా దానికంటే నేనేం చెప్తా అంటే ఆరెంజ్ జ్యూస్ మోసంబి జ్యూస్ ఇన్స్టంట్ ఎనర్జీ ఇస్తుంది. నేను మోసంబి జ్యూస్కి అయితే ఈ మధ్యనైతే బిభత్సంగా ఫ్యాన్ అయిపోయినా, అది లేకపోతే నా డేనే గడవట్లేదు. మేము కిలో తీసుకొచ్చుకున్నాం అనుకోండి 60 rupees kgకి, అవి ఎన్ని డేస్ రావట్లేవు. అంటే ఒక 10 కాయలు వాటిని జ్యూస్ ఎత్తే పిండితే గింతంత జ్యూస్ అవుతుంది ఒక చిన్న గ్లాసు. దాంట్లో మళ్ళీ నా బిడ్డ పొత్తు ఇంకేం సరిపోతుంది చెప్పండి. ఇంకా మనం వాటర్ యాడ్ చేసినాం అనుకోండి మళ్ళీ షుగర్ యాడ్ చేయాలి. సో షుగర్ హెల్త్కి మంచిది కాదని మీకు తెలిసిన ముచ్చ. నేను మాక్సిమం షుగర్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా 60 రూపాయలకి పెట్టి కిలో డే బై డే కొనుక రావాల్సి వస్తుంది. మేము అంటే ఈరోజు మేము కొనుకొచ్చుకున్నాం అనుకోండి కిలో, రేపు సాయంత్రం వరకు అయిపోతూనే ఉన్నాయి. అందుకోసమే ఇంకా ఊకే పెట్టి ఎట్లా ఎందుకు కొనుక్కొస్తాం, బత్తాయిలు ఎట్లా కొనుక్కొస్తే ఖరాబ్ కావు. మా పక్కనక్క వాళ్ళు కూడా ఇప్పటికి 3 బస్తాలు తీసుకొచ్చుకున్నారు. వాళ్ళకి ఏం ఖరాబ్ కావట్లేవు. సో ఇంకా వాళ్ళు తీసుకొచ్చుకున్నారు కదా అని వాళ్ళని చూసి నేను కూడా తీసుకుందామని మా బావ ఫిక్స్ అయిపోయాడు అనమాట. ఇంకా అందుకే 20 kgs బ్యాగ్ అయితే కొనుక్కొని వచ్చిండు ఒకేసారి. వరంగల్లో ఒక్కసారి మనం బత్త తీసుకుంటే చాలా తక్కువకి వస్తుంది. లైక్ ఇప్పుడు మనం కేజీ తీసుకున్న దాంతో పోల్చుకుంటే చాలా బెటర్. అండ్ బత్తాయి జ్యూస్ అనేది చూపిస్తే మనకు అన్న అనిపిస్తే మనం జ్యూస్ ఎత్తే ఎన్ని కావు. ఇంకా మా బావనైతే అస్సలు ఇన్ని కొనుక్కరావడానికి అస్సలు ఆయనకు మనసే ఒప్పదు. ఎప్పుడైనా అప్పటికప్పుడు చేసుకోవాలి, అప్పటికప్పుడు కొనుక్కొచ్చుకోవాలి. ఫస్ట్ టైం మా బావకి ఆస్తి వస్తుంది రోజు కిల కొనుక రావడం వల్ల. ఎందుకంటే కంపల్సరీ అవి లేకపోతే మా ఇంట్లో డేనే గడవట్లేదు నాకు. అందుకోసం ఇంకా నా కోసం ఆయనే కష్టం అనిపించిన అంటే ఆయన బస్తా మోసుకురావడం కష్టం అనిపించినా కానీ నా కోసం అయితే బస్తా అయితే కొనుకొచ్చిండు. చూడాలి ఎన్ని రోజులు వస్తుందని. మ్యాక్స్ అయితే ఇందులో ఏం ఖరాబ్ కావనేసి నేను అనుకుంటున్నా, చూడాలి మరి. ఇంకా మా బావనైతే మేము వచ్చినాక నేను అలసిపోయినా పడుకున్నా. పాపం చపాతీ చేసిండు, బౌల్ చూసారు ఎన్ని ఉన్నాయి అవన్నీ తోమిండు. మళ్ళీ చపాతీ తిన్నాక మళ్ళీ అన్ని బౌల్ అయినాయి. ఇంకా ఇల్లు ఊడుస్తా అనేసి నేను అనుకున్నా కానీ మా బావే ఊడుస్తానులే అనేసి అన్నాడు. వద్దులే నేను ఊడుస్తా అన్నా కానీ వినిపించుకోలేదు. ఇంకా ఆయనే ఊడ్చేసిండు. నిజంగా చెప్తాను, ఒక 1 month నుంచి నేను అసలు ఇంట్లో ఏం పని చేయట్లేను, మొత్తం మా బావే వేసుకుంటున్నాను. అసలు నాకు నిజం చెప్పాలంటే పనే మర్చిపోయినట్టు అయింది. అస్సలు పని చేయాలంటే చేయబుద్దే అయితలేదు. ఒక కూర ఇవే వీడియోల కోసం మాత్రమే అప్పుడప్పుడు చేస్తానా. ఇంకా అసలు మీకు అర్థమైపోతుంది నేను అసలు ఎప్పుడు వీడియోలు అప్పుడు పెట్టా, ఎప్పుడు పెడతా. అట్లాంటిది ఇప్పుడు అప్పుడు షూట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ రోజు షూట్ చేసుకొని ఈ రోజు వాయిస్ ఓవర్ ఇచ్చి ఈ రోజు ఎడిటింగ్ చేసుకొని ఈ రోజే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. పీకల దాకా వచ్చేదాకా కూడా అసలు చేయట్లేను, చేయబుద్ధి కావట్లేదు. నేనైతే అప్పుడైతే ఒక 10 వీడియోలు వరుసగా ఎడిట్ చేసుకొని ఒక 4 రోజులకు సంబంధించిన వ్లాగ్స్ అన్నీ అప్లోడ్ చేసి పెట్టుకునేదాన్ని. కానీ ఇప్పుడైతే అస్సలు చేయట్లేను. ఏదో అప్పటికప్పుడు అరే ఈరోజు వీడియో అప్లోడ్ చేయాలి కదా, షెడ్యూల్ చేసే టైం వచ్చింది కదా అని చేయాల్సి వస్తుంది. ట్రై చేయాలి ఇంకా ఒకేసారి వీడియో షూట్ చేసుకోవడానికి, కానీ కుదరట్లేదు. ఏందో ఏమో ఇట్లా అయిపోతుంది, ఎవరి దిష్టి తగిలిందో ఏమో అనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఇట్లా వ్లాగ్స్ పెట్టాలన్నా కూడా భయం అవుతుంది. బికాస్ మీ వల్ల అయితే కాదు, నేను ఎందుకు భయం అవుతుంది ఏంది అన్నది నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ మీతో క్లియర్గా షేర్ చేసుకుంటా. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇట్లాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.